సీఎం ఎవరు? అందరికి ఎరికే కదా, పేరైతే యాదు ఉన్నది కదా, పేరు మర్చిపోయారు మళ్ళీ లేనిపోని తిప్పల. సరే కానీ ఇంతకు అసలు ముచ్చట ఏంటిదయ్యా అనంటే, ఇప్పుడు మీకు ఏం రందులు లేవా అనోళ్ళ చెప్పుండ్రి. రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతోని శాంతి సౌభాగ్యాలతోని కలకలలాడుతున్నదా? మీరే చెప్పాలి. ఏంది మల్లీశ్వరి, పుండు మీద కారం చల్లినట్టు ఓ దిక్కు మాగోసలు మాకుంటే సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు అని అనబడితివి అని నా మీద గరమయ్యారు కాకుర్రట్లా. అసలు మన రాష్ట్రంలో నడుస్తున్న కథ చూస్తుంటే నాకు అట్లా అనిపించింది. సరే కానీ ఇప్పుడు మన కాడ అల్లు అర్జున్ కథనే ఇంకా నడుస్తున్నది కదా, పాండ్రి మరి ఆ కథ ఏడుదానికి వచ్చింది. ఇప్పట్లో క్లైమాక్స్ కత్తదా లేకుంటే ఇంకా సాగదీశుడే ఉంటుందా? అరుచుకొని వద్దాం రాన్రి. నిజంగా అసలు ఈ ముచ్చట చెప్పాలంటేనే నాకు చిత్రం అనిపిస్తున్నదల్లా. కొన్నొద్దుల సంధి పుష్ప సినిమా, అల్లు అర్జును, టాకీసులు, తొక్కీసులాట, కేసు విచారణ గిదే నడుస్తున్నది కదా. అసలు మన రాష్ట్రంలో ఎవ్వలకు ఏమి రందులు లేనట్టు ఈ బన్నీబాబు కేసు గురించి మన రాష్ట్రం అంతా ఆలోచించేటట్టు చేస్తాండ్రు. మంగళవారం నాడు కూడా పోలీసులు ఈ అల్లు అర్జున్ను చిక్కటిపల్లి పోలీస్ టౌన్ కి పిలిపించుకున్నారు. ఇంకా కొంచెం విచారణ చెయ్యాలి అనుకుంటా. పొద్దుగాల 11 నుంచి పోలీస్ టౌన్ లో కూర్చుండబెట్టి అవి ఇవి వాళ్ళకు దోషినే అడిగిర్రట. చెప్పే కాడికి చెప్పినాక అటెన్క ఇంటికి పంపిర్రు. ఇది ఆడి కొడిచింది కాదల్లా. ఏమన్నంటే కోపాలు బాగా వస్తాయి గాని అసలు మన రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? జనమందరూ సంతోషంగా ఉన్నారా? లొల్లులు జెవడాలు ఏడా అయితేనే అయితలేవా? అసలు మన సర్కార్ ఏంది ఈ ఒక్క కేసునే గింత గట్టిగా పట్టుకున్నది? మన రాష్ట్రం మొత్తంలో అల్లు అర్జున్ ఒక్కందే పెద్ద కేసు అయినట్టు, ఇదే ఇప్పుడు అంతర్జాతీయ సమస్య అయినట్టు ఎత్తాన్లేంది. మరి గిట్లనే అన్నిటి మీద వేయాలి. రైతులు ఎట్లా గోసపడుతున్నారో చూస్తున్నాం మనం. ఉరితాళ్ళు పట్టుకొని రోడ్ల మీదకి వస్తాండ్రు. మరి వాళ్ళను కూడా గిట్లనే ఎందుకు పట్టించుకుంటలేరు? గురుకులంలో ఇప్పటికీ 50 మంది పిల్లలు చచ్చిపోయిర్రు. మరి వాళ్ళ సావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా, దినాము ఎంక్వైరీలు నడపాలి కదా. హాస్టల్లల్లా ఎలుకలు కొరుకుతున్నాయి, పాములు కాటు పెడుతున్నాయి, పిల్లలు దవాఖాన్ల పడతాండ్రు. మరి ఆ ముచ్చటెందుకో తీత్తలేరు? అంటే చదువుకునే పిల్లలది పానం కాదన్నట్ట ఏంది? వాళ్ళ పానం అంటే లెక్కలేదా ఈ సర్కార్కు? అసలు ఏడాది సంధి రోడ్ల మీదకి రానోళ్ళు లేరు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని పోరాటం చేస్తాండ్లు. ఇయ్యాల కూడా జనం రోడ్ల మీదకి వచ్చిర్రు. మరి వాళ్ళ బాధ ఏందో అరుసుకోవాలి కదా. పంట పెట్టుబడికి పైసలు లేక రైతులు తండ్లాడుతాండ్రు. రైతు బంధు, రైతు బీమా జిగరే తీస్తలేరు. ఇత్తనాలకు హరిగోస పడతాండ్రు. మరి వాళ్లకు ఏదో ఒక భరోసా ఎందుకు ఇస్తలేరు? పాపం ఆటో డ్రైవర్ల అవస్థ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదొల్లా. గిరాకులు లేక వాళ్ళు బలిమీటికి పానాలు తీసుకుంటున్నారు. వాళ్ళ సావుకు కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. అంతెందుకు, మన సీఎం రేవంత్ సారు వారి సొంత తమ్ముడే హరిగోస పెడుతున్నాడని కాగితం రాసి మరి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చచ్చిపోయాడు. మరి గింత సాక్ష్యం ఉన్నా గాని రేవంత్ సారు తమ్ముని మీద కేసు ఎందుకు పెట్టలే? కమస్కము ఆయన మీద ఎంక్వైరీ అన్న ఎందుకు చేస్తలేరు? ఏమన్నా అంటేనేమో చట్టం అందరికీ సమానం, ఎవ్వరికి సుట్టం కాదు అని అంటారు. మరి ఇంటోన్ చేయబట్టి ఒక పానమే పోయింది. మరి ఈడ చట్టం ఏడ సమానంగా పనిచేస్తుంది కావచ్చు. వీళ్ళందరి బాధ కాదు గాని అల్లు అర్జున్ కేసే ఇప్పుడు అందరి బాధ లెక్క మార్చేస్తాండ్రు. తొక్కీసులాటల రేవతక్క జీవిడిచింది. పిల్లగాడు దావకాన్లు ఉన్నాడు. బాధ పడనోళ్ళు లేరు. ఇంట్లో తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడవలసిందే. మన రాష్ట్రం అంటే ఇదొక్కటే కాదు కదా నోళ్ళ. ఇట్లా అడుగుతేనేమో కేసులు పెడతాండ్రు, జైల్లో పెడతాండ్రు. సినిమా యాక్టర్ల పంచాదిని ముంగటేసుకొని పాలనను పక్కకు పెట్టుడు. అరే రామచంద్ర, ఇదేం ప్రజాపాలన? ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం అని నిలదీస్తాండ్రు జనాలు. అది సంగతి.